పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపర్తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్. వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. రవాణా, పారిశ్రామిక, జల రవాణా రంగాల్లో క్రూడ్ ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ని చాలా బలంగా తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా దీనికి వచ్చే ఉపయోగాలు క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయటం, ఫార్మా, రసాయన, ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది. దీంతోపాటు వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా 1 సెంటీగ్రేడ్ మార్పు వచ్చినా కానీ చాలా బలమైన మార్పు తీసుకుంటుంది. ఉదాహరణకి ఎందుకు వీళ్ళందరూ మనందరికీ సగటు మనిషికి అర్థం కావడానికి చెప్తున్నాను. మనకి పిఠాపురంలో చూశారు, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి 2-3 సెంటీగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, క్లీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగి ఉన్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురిచేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటూ